మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఇంధన పొదుపు దిశగా ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేసేందుకు, అనవసరపు ఖర్చులను తగ్గించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం పలు పొదుపు చర్యలను ప్రకటించింది. ఇందులో భాగంగా బుల్లెట్ పై అసెంబ్లీకి వెళ్లారు మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్. మంత్రి షెలార్ ఆశిష్తో కలిసి బైక్ పై ఫడ్నవీస్ వెళ్లారు. మరోవైపు సీఎంతో పాటు మంత్రుల కాన్వాయ్లోని వాహనాల సంఖ్యను సగానికి తగ్గించాలని మహారాష్ట్ర సర్కార్ ఆదేశించింది. కేవలం వాహనాల తగ్గింపే కాకుండా సీఎం ఫడ్నవీస్ బుల్లెట్ బైక్ పై అసెంబ్లీకి వెళ్లడం వంటి చర్యల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. మంత్రులు, ఉన్నతాధికారులు కనీసం వారానికి ఒకసారి మెట్రో లేదా ఇతర ప్రజా రవాణా వ్యవస్థల్ని ఉపయోగించాలని సీఎం ఫడ్నవీస్ సూచించారు. అత్యవసరమైతే తప్ప ప్రభుత్వ విమానాలు, హెలికాప్టర్లను వాడకుండా సాధారణ కమర్షియల్ ఫ్లైట్స్లో ప్రయాణించాలని మహారాష్ట్ర సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. ఇక ప్రభుత్వ సమావేశాల కోసం అధికారులను ముంబైకి పిలిపించకుండా సాధ్యమైనంత వరకు వీడియో కాన్ఫరెన్స్ల ద్వారానే పనులు పూర్తి చేయాలని నిర్ణయించారు.